అందరికీ నమస్కారం. ప్రతి బుధవారం జనవాణి కార్యక్రమంతో ప్రజలకి మరి వాళ్ళతో మమేకమై ఉంటున్నాం. అందులో భాగంగా ఈరోజు యలమంచిలి టౌన్ లో ఈ జనవాణి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ చేసాం. ఇందులో ప్రధానంగా యలమంచిలి టౌన్ లో ఏదైతే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వస్తున్నాయో అలాగే పెన్షన్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. మరి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ యలమంచిల్లో ఆల్రెడీ యానాద్రి కాలువ స్టార్ట్ చేసాం, అది కూడా పనులు అవుతా ఉన్నాయి. వరుసగా ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఆ గ్రౌండ్లో కొంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కొంతమంది ఉన్నారు. మందు తాగడం అలాగే గంజాయిలు తాగడం ఇవన్నీ కూడా ఆపాము. దయచేసి ఇంకా కనుక ముందుకెళ్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అదే కాదు, ఈరోజు స్టేట్ అంతా కూడా మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు చేయడం అలాగే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఎక్కడెక్కడ చేసినా ఉక్కుపాదంతో తొక్కుతా ఉన్నాం. వదిలే ప్రసక్తి లేదు. యలమంచిల్లో కూడా అందరికీ చెప్తా ఉన్నాం. చాలా సివియర్గా తీవ్రంగా మేము మీకైతే చెప్తా ఉన్నాం. యలమంచిలి నియోజకవర్గంలో నేను గంజాయి తాగుతాను, నేను మందు తాగి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను, ఆడపిల్లలు నేర్పిస్తాను, పిల్లలు నేర్పిస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుంటాం. పోలీసులకు కూడా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ చట్టం ప్రకారంగా ఇచ్చాం. వాటిని సీరియస్గా మానిటర్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా సరే అలాంటి మైండ్ సెట్స్ ఎవడుకున్నా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అది మా పార్టీ అవనండి, బయట పార్టీ అవనండి, ఏ పార్టీ అవనా, ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఎవరైనా సరే ఇచ్చే వార్నింగ్ క్లియర్గా ఇస్తున్నాం. వార్నింగ్ కార్యకర్తలైనా అనవసరం. నేను చాలా క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది. ఎవడు ఫోన్ చేసినా ఎవడు రికమెండ్ చేసేస్తే అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. దయచేసి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంటే అందరూ కూడా సహకరించాలి. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మరి ఏ చిన్న విషయం వచ్చినా నా దృష్టికి తీసుకురండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని కూడా విస్తరించడం కోసం, పెద్ద రోడ్లు వేయటం కోసం, కనెక్టివిటీల కోసం రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో కొంత సఫలీకృతం అయ్యాం. వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రధానంగా మీకు మళ్ళా చెప్తున్నా, అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు కానీ గాజువాక యలమంచిలి రోడ్డు ఇవి రెండు కూడా పనులు మొదలైనవి. నెక్స్ట్ మంత్ 21 మరి మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం చేపడుతున్నాం. ఆ దాంట్లో భాగంగా టూరిజం స్పాట్లు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో యోగా ఇవి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రాచీనమైన పర్యాటక ప్రాంతం ధనదెబ్బ, మామిడివాడ కొత్తూరు. నెక్స్ట్ మంత్ 9వ తారీఖుని చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం అక్కడ జరుపుతాం. ఎక్కడైతే ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉందో అక్కడ జరుపుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 12వ తారీఖు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కార్యక్రమం, యోగా కార్యక్రమం మన ఏపీఐఐసిలో కూడా పెడుతున్నాం. అది కూడా మరి చాలా పెద్ద ఎత్తున పెడుతున్నాం. 10,000 నుంచి 25,000 మందితో పెడుతున్నాం. ఇవి రెండు కూడా మన నియోజకవర్గంలో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే జూన్ 1 నుంచి రేషన్ డిపోలు మళ్ళా పాత రేషన్ డిపోల్లోంచే జూన్ 1 నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్స్ కూడా మరి ఎవరైతే లేవో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.